బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ ఒక 2 వీడియోలు చేసాం. ప్రేరణ, నబీల్ గురించి ఒకటి అండ్ యష్మి, గౌతమ్ గురించి ఒక వీడియో చేసాం. ఈ 2 వీడియోలు మీరు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను చూసేయండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడే విషయం దేని గురించి అంటే నిఖిల్ గురించి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. నిఖిల్ లేకపోతే ఏ ఈవెంట్ కూడా రన్ అవ్వదు. ఒకవేళ రన్ అయినా దానికి టీఆర్పీ రేటింగ్ అయితే రాదు. సో నిఖిల్ పర్సనల్ విషయాలు ప్రతి దగ్గర, ప్రతి ఈవెంట్‌లో మాట్లాడడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. అండ్ బిగ్ బాస్ రీయూనియన్‌లో కూడా నిఖిల్ పర్సనల్ గురించి మాట్లాడారు. మీరు ప్రోమో చూస్తే మీకు అర్థమవుద్ది. అదేంటి అనేది క్లారిటీగా చెప్తాను. చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బిగ్ బాస్ రీయూనియన్ ప్రోమో చూస్తే ప్రోమోలో యాంకర్ శ్రీముఖి నిఖిల్‌కి అడుగుద్ది. నీకు చాలామంది అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్తున్నారు. నువ్వు చెప్పాల్సిన అమ్మాయికి ఎప్పుడు చెప్తావు ఐ లవ్ యూ అని అడుగుద్ది. దానికి మన నిఖిల్ సిగ్గుపడిపోతాడు. పక్కనే ఉండే రోహిణి టైం తీసుకోకు తొందరగా చెప్పే అని ఎటకారం చేస్తది. నాకు తెలియక అడుగుతాను. రీయూనియన్ అంటే ఏంటి అసలు? పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోవడానికా? లేదంటే బిగ్ బాస్‌లో జరిగిన విషయాల గురించి డిస్కస్ చేసుకోవడానికా ఈ బిగ్ బాస్ రీయూనియన్? అని చాలామంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. సో ఇది అసలు విషయం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.